ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. తల్లి, ఈ 3 రంగులలో ఒక రంగు పువ్వునైతే తాకు. ఎటువంటి శుభవార్త వింటావో చెబుతానమ్మా. కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చారండి. మరి బాబాగారు చెప్పబోయే ఆ శుభవార్త ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఎరుపు రంగు పువ్వు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి మన బాబాగారు. తల్లి, ఎవరైతే ఎరుపు రంగు పువ్వును తాకారో, బిడ్డ, నన్ను వదిలి ఎక్కడికి పరుగులు పెడుతున్నావు? ఎందుకని నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు అడిగింది నేను చేయలేదని, నువ్వు కోరుకున్న వెంటనే నేను నీకు సహాయపడలేదని, నువ్వు అడిగిన ప్రతిదీ నీకు చేసి పెట్టలేదని నా మీద నీకు కోపం వచ్చిందా తల్లి? అందుకని ఈ బాబాని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? నేను నీ వెంటే ఉంటాను కదా. నువ్వు నన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను తల్లి. ఎందుకంటే బిడ్డలకి తల్లిపై ప్రేమ తగ్గిపోవచ్చు, కానీ తల్లికి బిడ్డలపై ప్రేమ తగ్గదు. నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద ఇంకా రెట్టింపు ప్రేమ కలుగుతుంది తప్ప నీ మీద నాకు కోపం రాదు తల్లి. నిన్ను చూసినప్పుడల్లా నాకు జాలి కలుగుతుంది. అలాగే నీ కష్టం చూసి బాధ కలుగుతుంది. అమాయకత్వంతో నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకోవటం ఎంతవరకు సమంజసం తల్లి? నువ్వు కోరుకున్నది జరగపోయినంత మాత్రాన నేను నీకు ఏ విధంగానూ సహాయపడనని నిర్ణయానికి వచ్చేస్తావా తల్లి? ఎన్నడూ కూడా నువ్వు అటువంటి ఆలోచన చేయవద్దు. నన్ను వదిలి నువ్వు ఎంత దూరం పరుగు పెట్టగలవు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వెనక్కి లాక్కుంటాను. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే తల్లి. అది నీకు కూడా తెలుసు. కానీ ఒక్కొక్కసారి అజ్ఞానం మనకు కన్నులను కప్పేస్తుంది, మన ఆలోచనలను మసకబారిస్తుంది. అలాంటప్పుడే ఇటువంటి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఇప్పుడు నీ పరిస్థితి ఆ విధంగానే ఉంది. అంతా సర్దుకుంటుంది, చక్కబడుతుంది. కానీ సమయం ఉంటుంది కదా, ఆ సమయానికి అనుకూలంగానే ఏదైనా జరుగుతుంది. ఎంత ఓర్పు పడితే అంతకు రెట్టింపు సంతోషాలు నీకు వచ్చి చేరుతాయి తల్లి. ఈలోపునే నన్ను వద్దనుకుని నన్ను వదిలిపెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు ఎటువంటి తప్పటడుగులు వేయకుండా, ఎటువంటి ప్రమాదంలో పడకుండా నిన్ను నేను కాచుకుంటూనే ఉంటున్నానమ్మా. నీకు ఎన్నోసార్లు ఇది అవగాహన అయ్యే ఉంటుంది. అయినను ఎందుకని నీకు అంత నా మీద కోపం? నా మీద నీకు కోపం రావటం తప్పేమీ లేదమ్మా. నువ్వు నా బిడ్డవు కదా. నా దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర నీ కోపాన్ని చూపించగలవు? నీకు నా మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి నా మీద కోపాన్ని చూపించగలుగుతున్నావు. నువ్వు ఒక మాట నన్ను అన్నావంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నట్టు? బిడ్డ, నువ్వు ఏమీ కంగారు పడవద్దు తల్లి. కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు తల్లి. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అన్నది క్షణాలలో జరుగుతుంది తల్లి. కాబట్టి నువ్వు ఏమాత్రము దిగులు చెందకుండా, ఆలోచించకుండా, బాధపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి. నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందమ్మా. నా మీద నమ్మకంతో ఉండు. ప్రతిరోజు నా విభూతి ధరించు. కొంచెం విభూతిని నీళ్ళల్లో కలుపుకొని నువ్వు ప్రతిరోజు తాగు తల్లి. అలాగే పిల్లలకి ప్రతిరోజు విభూతి పెట్టు. పిల్లలకి కూడా ఎంతో మంచి జరుగుతుంది తల్లి అని అయితే మన బాబాగారు ఎరుపు రంగు పువ్వు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు పసుపు రంగు పువ్వు అండి. పసుపు రంగు పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా, బాబా, ఎందుకు బాబా అసలు నీ దర్శన భాగ్యం నాకు కలిగించటం లేదు? ఇంతకుముందు ప్రతి క్షణము నువ్వు నాకు దర్శనం ఇచ్చేవాడివి. ఏదో ఒక రూపంలో దర్శనం కనపడేది తండ్రి. కానీ ఇప్పుడు నువ్వు కలలోకి కూడా రావటం లేదు తండ్రి. నా మీద నీకు ఎందుకు తండ్రి అంత కోపం వచ్చింది? నీ పూజలో ఏమైనా లోపం చేశానా? ఏమైనా పొరపాటు చేశానా తండ్రి? నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించు తండ్రి. నాకు తెలిసి నేను ఏ పొరపాటు చేయలేదు, ఎవరికి ఎటువంటి అన్యాయమూ కూడా చేయలేదు. కానీ ఎందుకు తండ్రి నువ్వు పలకటం లేదు? నాకు దర్శనం ఇవ్వటం లేదు తండ్రి.
మీరు కనపడక నా మనసు చాలా బాధాకరంగా అనిపిస్తుంది తండ్రి. ఒక్కసారి మీ దర్శన భాగ్యం కలగాలి తండ్రి. ఏదో ఒక రూపంలో మీ దర్శన భాగ్యం నాకు కలిగించండి తండ్రి అని అనుకుంటున్నావు కదమ్మా. తల్లి, నేను నీలోనే ఉన్నప్పుడు నీకు నేను ఎలా కనిపిస్తానమ్మా? నేను నీ భక్తికి, నీ మంచి మనసుకి నేను ఎప్పుడూ నీలో ఐక్యం అయిపోయాను తల్లి. నీకు అర్థమయ్యే ఉండాలి. నువ్వు అర్థం చేసుకో తల్లి. నేను నీలోనే ఉన్నానమ్మా. అందుకే నీవు ఇప్పుడు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు. ఏ పనైనా చేసుకోగలుగుతున్నావు. సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే నేను నీలో ఉన్నట్టే కదా తల్లి. ఇంతకు ముందంటే ఎన్నో కష్టాలు పడేదానివి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. అప్పుడు ఆ సమస్యలు, కష్టాలు పడేటప్పుడు నేను నీకు దర్శనమిచ్చేవాడిని. ఏదో ఒక రూపంలో నీ కష్టాలని పోగొట్టేవాడిని. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీర్చేశాను కదమ్మా. ఇంక నేను నీలోనే ఉన్నాను తల్లి. నీవు ప్రతి క్షణము సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటున్నానమ్మా. నువ్వు సంతోషంగా ఉండటంలో నేను నీకు దర్శన భాగ్యం ఇవ్వటం లేదు అని అనుకుంటున్నావు తల్లి. నేను నీలోనే ఉన్నప్పుడు నన్ను ఎలా చూడగలుగుతావు చెప్పు తల్లి. కాబట్టి నువ్వు ఆ ఆలోచన మానేసి నా మీద నమ్మకంతోటి సంతోషంగా ఉండమ్మా. నువ్వు నన్ను చూడాలి అనుకుంటే ప్రతి జీవిలోనూ కూడా నేనే కదమ్మా. ఒక చీమగా వచ్చినా అది నేనే కదా తల్లి. ఒక పక్షిగా వచ్చినా అది నేనే కదా తల్లి. ఒక జంతువుగా వచ్చినా అది నేనే కదా తల్లి. అలా నువ్వు నా బాబా వచ్చారు అని ఆనందపడు తల్లి. అంతేగాని దిగులు చెందకు. బాబా నన్ను వదిలేసారేమోనని, పట్టించుకోరేమోనని అస్సలు నిరాశ చెందకు తల్లి. చెప్పాను కదమ్మా, నేను నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీ పక్కనే ఉంటాను. ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటూ ఉంటానమ్మా. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. నీ కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయాయి. ఇక నీ జీవితం అంతా కూడా సంతోషమేనమ్మా. నీవు నీ బిడ్డలతో, నీ కుటుంబంతో ఎంతో ఎంతో ఆనందంగా ఉంటావు. ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. సంతోషమే కదమ్మా అని అయితే మన బాబాగారు పసుపు రంగు పువ్వు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు తెలుపు రంగు పువ్వు అండి. తెలుపు రంగు పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు మనసుకు ఆనందం కలిగించే కొన్ని వార్తలు తీసుకువచ్చానమ్మా. ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు. ఇటీవల కాలంలో నీకు శుభగడియలు ప్రారంభమై చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంటుంది. అయితే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా, సాయినాథ చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నాను, కానీ మా ముందున్న ఈ పెద్ద అగాధం ఎప్పుడు పూడుస్తావు? ఈ అగాధం తొలగితేనే మేము జీవితంలో స్థిరపడగలము. మా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలం. ఈ సమస్యకి పరిష్కారం లభించేలా చేయండి తండ్రి అంటూ ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదమ్మా. ఆ అగాధం పూడ్చుకోవటానికి అహర్నిశలు కష్టిస్తూ నీ పనిలో పాటుపడుతున్నావు. అయితే అది నువ్వు అనుకున్నట్టుగా ఆశించినంత ఫలితాలు ఇవ్వటం లేదు. అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్న వాటిని పోడ్చాలని అనుకున్నావు. అందుకు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నావు తల్లి. నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్న ఎటువంటి ఆటంకాలైనా నేను తొలగిస్తాను. ఆ తొలగించటానికి అవసరమైన సరంజామా అంతా నీకు నేను అందిస్తాను తల్లి. నువ్వు ఏమీ ఆందోళన చెందవద్దు. నువ్వు పాటుపడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది. దానితోనే నీకు ఈ అగాధం పూడుస్తుంది. ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది తల్లి. ఆ రాబడితో ఇటువంటి ఆటంకాలు అన్నీ తొలగించుకుని మీరు ఎలాగైతే జీవించాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగా హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతారు తల్లి. ఇందులో ఎటువంటి సందేహం లేదు తల్లి. నువ్వు కోరుకున్నట్టు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటుంది. ఈ పెద్ద సమస్యల నుంచి బయటపడటానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది. నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే మీ యొక్క సంపాదన వస్తుంది తల్లి. తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉంది అంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం. భార్యాభర్తల మధ్యాహ్న విభేదాలు సర్వసాధారణం. అయితే ఒక సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్యని ఎలా దాటాలి అన్నది మీరిద్దరూ కూర్చుని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరటానికి ఇన్ని రోజులు సమయం పట్టేది కాదు తల్లి.
మీ మధ్య సామరస్యత లోపించటం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయి. అయినా సరే ఏమీ పర్వాలేదు. మీరు శ్రమించే గుణం కలవారు. కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయమ్మా. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావటం మొదలవుతుంది తల్లి. బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు. మీరు కోరుకున్నట్టుగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకున్నటువంటి జీవితం గడుపుతారని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు తెలుపు రంగు పువ్వు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఇంక ఈ రోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.